శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం వృశ్చిక రాశి వారికి మార్చి 16 నుంచి 31 మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించినప్పుడు ప్రధానంగా దశమాధిపతి రవి, దశమ స్థానం అంటేనే జీవనోపాధి, మీరు బతకడానికి ఏ ప్రయత్నం చేస్తారు, ఏ ఉద్యోగం చేస్తారు, ఏ పని చేస్తారు అన్నది మీ యొక్క కర్మస్థానం బట్టి ఆధారపడి ఉంటుంది. అంటే దశమ స్థానంలో శుభగ్రహాలు లాంటివి ఉన్నప్పుడు గౌరవప్రదమైనటువంటి నిజాయితీతో కూడుకున్నటువంటి వృత్తి నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. అదే పాపగ్రహాలు, దుష్టగ్రహాలు దశమ స్థానంలో ఉంటే చిన్న చిన్న ఉద్యోగాలు, నిలకడలేని ఉద్యోగాలు, నీతి లేని, న్యాయం లేని ఉద్యోగాల్లో జాతకుడు జీవనం సాగించడం జరుగుతూ ఉంటుంది. మరి ప్రస్తుతం ఈ రాశి వారికి దశమ స్థానాధిపతిగా ఉన్నటువంటి రవి 5వ స్థానంలోకి వెళ్ళడం జరిగింది. 5వ స్థానం అన్నది ఏంటంటే దశమ స్థానం నుంచి లెక్కెట్టుకున్నప్పుడు అది అష్టమ స్థానం అవుతుంది. ఆ కారణం వల్ల జాతకుడికి మరి ఈ రవి మనకి మార్చి 14వ తారీఖున అందులో ప్రవేశించి మళ్ళా ఏప్రిల్ 14 వరకు ఒక నెల రోజుల పాటు 5వ స్థాన సంచారం జరుగుతుంది. అయితే అక్కడ ఆల్రెడీ శని భగవానుడు ఉన్నాడు. అంటే శని భగవానుడు మీకు వృత్తికారకుడు. మీ యొక్క జన్మజాతకంలో శని యొక్క స్థితిని బట్టే మీ వృత్తి అన్నది నిర్ణయించడం జరుగుతూ ఉంటుంది. అది వ్యాపారమా, ఉద్యోగమా, సేవకా వృత్తా ఏంటన్నది అది జన్మజాతకం బట్టి ఆధారపడి ఉంటుంది. అటువంటి వృత్తికారకుడు శనికారకుడితో వృత్తి స్థానాధిపతి రవి కలిసి 5వ స్థాన సంచారం వల్ల జాతకుడు ఉద్యోగం మారే అవకాశం ఉన్నది. అంటే ప్రస్తుతం ఉన్న ఉద్యోగం విడిచిపెట్టి వేరొక ఉద్యోగానికి వెళ్ళే ప్రయత్నం జరుగుతుంది. లేదంటే జాతకుడికి ఏదైనా ప్రభుత్వ ఉద్యోగం లాంటిదో, లేదంటే ఒక ప్రభుత్వ అధికారి వద్ద, రాజకీయ నాయకుడి వద్ద కానీ, లేదంటే ఒక ఎండోమెంట్స్ ఆధ్యాత్మిక సంస్థ, ఒక విద్యా సంస్థ, ఏదైనా అడ్వకేట్ దగ్గర ఒక సాధారణ స్థాయి ఉద్యోగం రావడం వల్ల పాత ఉద్యోగానికి విడిచిపెట్టి కొత్త ఉద్యోగానికి మారే అవకాశం అన్నది ఎక్కువగా ఈ సమయంలో మీకు ఇండికేట్ చేస్తుంది. అయితే ఇక్కడ శుక్రగ్రహం, సప్తమాధిపతిగా ఉన్నటువంటి శుక్రగ్రహం పంచమ స్థానంలో ప్రవేశించడం వల్ల ముఖ్యంగా స్త్రీలకి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. మీరు ఒక సినిమా రంగంలో ఉన్నాం, ఈ బ్యూటీ సంబంధించిన వృత్తిలో ఉన్నాం, ఫ్యాషన్ డిజైనింగ్, అంటే ఏదన్నా ఒక సెలబ్రిటీ ఇలాంటి పబ్లిక్తో సంబంధం ఉన్నటువంటి వృత్తిలో ఉన్న స్త్రీలకి గొప్ప అవకాశాలు, అంటే వాళ్ళకు కూడా ఏదైనా ఉద్యోగం రావడం కానీ, వ్యాపార సంస్థ ప్రారంభించడం కానీ, ఇండిపెండెంట్గా వారి వృత్తి ప్రారంభించడానికి ఇది ఒక పర్ఫెక్ట్ అయిన సమయం. ఖచ్చితంగా తగిన గుర్తింపు, ప్రాధాన్యత, ఆదాయం కూడా పెరుగుతూ ఉంటుంది. అంటే ఇక్కడ శుక్రుడు ఉచ్చులో ఉంటాడు. అందువల్ల ఏంటంటే కామన్గా ఇది స్త్రీలకి అనుకూలిస్తూ ఉంటుంది. అలాగే సప్తమాధిపతి అవ్వడం వల్ల మీ జీవిత భాగస్వామితో మీరు ఏదైనా బిజినెస్ పెట్టించాలనుకున్నా, ఉద్యోగంలో ప్రవేశపెట్టాలనుకున్నా ఇది రైట్ టైం. అలాగే ఇది సినిమా, టీవీ, మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి కూడా చాలా గొప్పగా అనుకూలించే అవకాశం ఉంది. మొత్తం మీద వృత్తి చేంజ్ ఉంది. మగవాళ్ళకి కానీ ఆడవాళ్ళకి కానీ ప్రొఫెషన్లో చేంజ్ ఉంటుంది. అది మీరు ప్రయత్నం చేయడం వల్ల కంప్లీట్గా ప్రస్తుతం చేస్తున్నటువంటి ఉద్యోగానికి, మీరు మారబోయే ఉద్యోగానికి ఎటువంటి సంబంధం ఉండకపోవచ్చు. కంప్లీట్గా చేయండి. మీ యొక్క ఆదాయ వనరుల్లో జీవితంలో తప్పగా మార్పు రావడం జరుగుతూ ఉంది. ఇక దాని తర్వాత ప్రస్తుతం చతుర్థ స్థానంలో రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి కుజుడు షష్టాధిపతిగా సంచరించడం, అక్కడ రాహుగ్రహం ఉండడం వల్ల ప్రధానంగా స్థిరాస్తి సంబంధించిన విషయాల్లో ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. తల్లిగారి యొక్క ఆరోగ్య విషయంలో ఈయన ఇబ్బందులు రావడం కానీ, వ్యక్తిగతంగా ఆవిడ కొన్ని సమస్యలు, చికాకులు ఎదుర్కోవడం కానీ, కొన్ని నిందలు, బ్లేమ్స్ కానీ మీ మదర్ ఫేస్ చేయవలసి ఉంటుంది. మీ యొక్క సొంత ఊరిలో మీ యొక్క స్థిరాస్తి ఏమైనా ఉంటే దానిపైన ఇబ్బందులు రావడం జరుగుతుంటుంది. ఈ సమయంలో మీరు చాలా మానసిక అలజడికి గురవుతూ ఉంటారు. ఏ విధంగా సుఖ సంతోషాలు ఏమైనా ఇబ్బంది, ఎక్కువ పని ఒత్తిడి, అలాగే మనశ్శాంతి లేకపోవడం జరిగే అవకాశం ఉంది. చిన్న విషయాన్ని బాగా పెద్దది చేసుకొని ఎక్కువ ఆందోళనకు గురవడం కూడా జరుగుతుంటుంది. ఈ సమయంలో మీరు సాధారణంగా నెమ్మదిగా దైవ ప్రార్థన చేసుకోవడం కానీ, మెడిటేషన్ లాంటివి చేసుకొని మనసుని డైవర్ట్ చేసుకొని ప్రశాంతంగా గడిపే ప్రయత్నం చేయడం మంచిది. ప్రేక్షకులకు
ఉగాది శుభాకాంక్షలతో పాటు మరి ఈ పక్షంలోనే ఉగాది వస్తుంది 19వ తారీఖున, అలాగే 27వ తారీఖున శ్రీరామనవమి ఉంది. ఉగాది కొత్త సంవత్సరం ప్రారంభం. అందువలన ఆ రోజు కంపల్సరీగా మీరు పంచాంగ శ్రవణం, అది టీవీలో చెప్పినా ఎక్కడ దేవాలయంలో జరుగుతున్నా కంపల్సరీగా మీరు ఈ ఉగాది పంచాంగ శ్రవణాన్ని వినవలసి ఉంటుంది. అంటే దానివల్ల ఏంటంటే మీకు ఈ పంచాంగంలో ఉన్నటువంటి విషయాలు అర్థమవుతాయి, ఆ గ్రహాలు యాక్టివేట్ అయ్యి మీకు అనుకూలంగా ఉండడం జరుగుతూ ఉంటుంది. అలాగే చాలా విషయాలు తిథి వార నక్షత్ర యోగ కరణాలు తెలుసుకోవడం వల్ల అటు వివాహ సంబంధించిన విషయాలు, అలాగే ఉద్యోగానికి ఆరోగ్యానికి ఇవన్నీ కూడా మీకు అనుకూలంగా మారడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఏదైనా చిన్న చిన్న పరిహారాలు చెప్పినప్పుడు అవి చేసుకోవడం వల్ల మీరు అంటే ఈ గ్రహాలని తిథుల్ని వారాలని నక్షత్రాలని ఎంత నమ్మకంతో మీరు పాటిస్తే అవి మీకు అంత బాగా పనిచేస్తాయి. ఉదాహరణకి ఏదో ఈరోజు ఆదివారం రోజు చాలా నియమంగా ఉండాలి, సూర్య నమస్కారం చేసుకోవాలి, దానివల్ల మనకి మంచి ఆరోగ్యం వస్తుందని నమ్మకంతో చేస్తే ఆ ఫలితం మీకు 100% వస్తుంది. అలాగే ఈరోజు ఏకాదశి, ఈ ఏకాదశి రోజు మనం నియమంగా ఉండాలి, ఆ నమ్మకంతో చేస్తేనే ఆ ఫలితం వస్తుంది. ఏదో పెద్దవాళ్ళు చేయమన్నారంటే రాదు. అంటే ఈ నమ్మకం అంతా మీకు ఈ పంచాంగం వినడం వల్ల రావడం జరుగుతూ ఉంటుంది. సో అలాగే మరి ఇదే పక్షంలో వస్తున్నటువంటి శ్రీరామనవమి, అదే రోజు కళ్యాణం జరుగుతూ ఉంటుంది. ఎవరైతే వివాహం కొరకు ఎదురు చూస్తున్నారు అంటే పెళ్ళి కానీ అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ కంప్లీట్గా మీరు ఆ రోజు చక్కగా అంటే పెళ్ళి కొడుకు అంత అందంగా తయారవ్వక్కర్లేదు కానీ చక్కగా మంగళ స్నానం చేసి నూతన వస్త్రాలు ధరించి పెళ్లి కొడుకు వెళ్ళినట్టు మీరు ఆ శ్రీరామ పట్టాభిషేకం జరుగుతున్నటువంటి అంటే శ్రీరామ కళ్యాణం జరుగుతున్నటువంటి చోటుకి వెళ్ళడం, అలాగే అమ్మాయిలు కూడా అంత భక్తితో వెళ్ళడం వల్ల ఆ శ్రీరామనవమి కళ్యాణం సంపూర్ణంగా తిలగించి మంగళసూత్రం కూడా అయిన తర్వాత తలంబ్రాలు వాటిలో కూడా పాల్గొని కొన్ని తలంబ్రాల బియ్యం అంటే అవి దైవికంగా మీ మీద పడినా ఓకే, లేదంటే కొన్ని తలంబ్రాల బియ్యం మీరు వ్యక్తిగతంగా తెచ్చుకొని మీ తల మీద వేసుకున్నాం. పెద్దవాళ్ళు ఎవరైనా ఆ తలంబ్రాల బియ్యాన్ని తీసుకొచ్చి మీ పెళ్లి కాని పిల్లల మీద వేయటం వల్ల వారికి తొందరగా వివాహం అన్నది 100కి 100 పాళ్ళు జరిగే అవకాశం ఉంది. మరి అంత కళ్యాణం స్వయంగా పాల్గొలేని వారు భద్రాచలం సీతారాముల కళ్యాణం ప్రత్యక్ష ప్రసారం ఓపికగా కూర్చొని కంప్లీట్గా తిలకించి ఈ విధంగా మీరు ఆ అనుభవాన్ని పొందడం వల్ల అంటే ఆ కళ్యాణం మీకే జరుగుతుంది అన్న విధంగా మీరు భావన చేసుకుంటే 100% మీకు ఆ శుభం జరిగే అవకాశం ఉంటుంది. అది కేవలం పెళ్లి కాని అమ్మాయిలే అబ్బాయిలే కాకుండా వివాహపరంగా సమస్యలు ఎదుర్కొంటున్నవారు, భార్యాభర్తలు దూరంగా ఉండి అనేక రకాల ప్రాబ్లమ్స్తో ఉన్నవారు కూడా ఇది చక్కగా తిరిగి మళ్ళా జీవితం వసంతం నింపుకొని తిరిగి కళ్యాణ గడియలు అంటే సంతోషకరమైన గడియలు జరిగే అవకాశం ఉంటుంది. ఇదే సమయంలో మీకు ఇంకొక చక్కని పరిహారం ఏంటంటే ఎవరైతే ఉద్యోగం రాక నిరుద్యోగ సమస్యతో ఎదురవుతున్నారో వాళ్ళు ఈ శ్రీరామ పట్టాభిషేకం ఫోటో పెట్టుకొని మీరు చక్కగా ఒక ఇంట్లో ఏవైతే ఆహార పదార్థాలు వండుకుంటారో వాటితో పాటు చక్కగా వంకాయ కూర, ఒక మంచి శ్రేష్టమైన వంకాయలు తెచ్చి వంకాయతో కూర తయారు చేయించి ఆ వంకాయ కూరతో కూడిన నైవేద్యాన్ని ఈ భరతుడికి పెట్టినట్టుగా మీరు భావించాలి. అంటే మిగతా వాళ్ళు కూడా పెట్టచ్చు, ఈ భరతుడికి ఈ వంకాయ కూరతో కూడిన అన్నాన్ని నైవేద్యంగా పెట్టి ఆ భరతుడిని మీరు ప్రార్థించడం వల్ల ఈ భరతుడి యొక్క అనుగ్రహం పొందడం వల్ల తొందరగా ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. పెద్ద మంత్రం ఏమి అక్కర్లేదు, మీరు భరతుడిని మనసులో ధ్యానించి మీరు ఉద్యోగం కోరుకుంటే ఆ ఉద్యోగం 100% లభించే అవకాశం ఉంది. లేని పక్షంలో ఈ వంకాయ కూర చక్కగా వండి ఆవుకి పెట్టడం వల్ల కూడా నిరుద్యోగ సమస్య నుంచి బయటపడే అవకాశం ఉంది. అయితే ఇది చాలా నమ్మకంతో చేయవలసి ఉంటుంది. స్వస్తి. అలాగే మరొక చిన్న విన్నపం ఏంటంటే మన హైదరాబాదులో ఈ మార్చి నెల 29వ తారీఖున ఒక జ్యోతిష్య మహాసభ జరగబోతుంది.
దాన్ని సెమినార్ అని కూడా అంటారు. అది హైదరాబాద్లో సుందరయ్య విజ్ఞాన కేంద్రం బాకలింగపల్లిలో ఉంటుంది. దాంట్లో పాల్గొనే అవకాశం ఉన్న వాళ్ళు ఎవరన్నా పాల్గొనాలని ఇంట్రెస్ట్ ఉంటే కంపల్సరీగా మీ నేమ్ రిజిస్టర్ చేసుకోవడం మంచిది. దీనికి ఎటువంటి ఫీజు మీరు చెల్లించక్కర్లేదు. మీకు కావాల్సినటువంటి భోజన సదుపాయాలు వగైరా వగైరా సంస్థ వారే ఖర్చులు పెట్టుకొని జ్యోతిష్యాన్ని ప్రచారం చేసే ఉద్దేశంతోనూ మరి కొంతమందికి ఈ ఉగాది పురస్కారం ఇవ్వాలనే ఉద్దేశంతో నిర్వహిస్తున్నారు. కాబట్టి అభిమానం ఉన్నవాళ్ళు తప్పనిసరిగా ఈ జ్యోతిష మహాసభలో పాల్గొంటారని ముందుగా మీ పేరు రిజిస్టర్ చేసుకుంటే దానికి తగ్గ ఏర్పాట్లు సంస్థ వారు చేసుకునే అవకాశం ఉంటుంది. స్వస్తి.